హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఫ్రాన్స్ ఫ్రై అయితే చేస్తున్నాను. నేను చేసుకునే విధానం అయితే మీకు చూపిస్తాను. ముందుగా ఫ్రాన్స్ పొట్టు తీసి మొత్తం శుభ్రం చేసినవి మా ఆడపడుచోళ్ళు అయితే ఊరి నుంచి వస్తే తీసుకొచ్చారండి. నేనైతే కొంచెం మజ్జిగ, పసుపు, ఉప్పు వేసి కడుగుతున్నాను. మధ్యలో కొంచెం బ్లాక్గా ఉంటే అవి కూడా తీసేస్తున్నాను. ఒక 5 నిమిషాలు మజ్జిగలో నానబెడితే నీసు వాసన అనేది రాదు. ఇంకా మొత్తం అట్లా 2 సార్లు కడిగేసేసుకొని ఒకసారి ఇట్లా తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని కొంచెం ఉప్పు, పసుపు, ఆయిల్ వేసుకొని సిమ్లో అయితే ఉడికించుకోవాలండి. ఒకసారి కలిదిప్పేసుకొని సిమ్లో ఉడికించుకోవాలి. ఉడికిపోతాయి. మధ్యలో ఒకసారి చూసుకోవాలి. నీ వాటర్ అన్నీ వస్తాయి, అవి మొత్తం ఇనికిపోయేదాకా ఉడికించుకోవాలి. ఈలోపు మసాలాలకైతే రెడీ చేసుకుంటున్నాను. ఒక పాన్ పెట్టుకొని కొంచెం ధనియాలు, చెక్క, లవంగాలు ముందైతే వేయించుకుంటున్నాను. అవి కొంచెం దోరగా వేగినాక వేరే దినుసులు వేస్తాను. ఇవి కొంచెం దోరగా వేయించేసుకున్నాక కొంచెం గసగసాలు, కొంచెం నూగులు, ఎండు కొబ్బరి, ఇవి లాస్ట్లో బాగా వేగుతాయి కాబట్టి ఈ ముందు ధనియాలు ఇవన్నీ వేయించుకున్నాక ఇవైతే వేయించుకుంటున్నానండి. డీప్ ఫ్రై కాబట్టి ఇవి బాగా వేయించేసుకొని పక్కన పెట్టుకొని చల్లారేలోపు బండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని 2 పెద్ద ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నానండి. 2 పచ్చిమిర్చి, నూనె కాగినాక ఒక బిర్యానీ ఆకు వేసేసుకొని కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇవి బాగా అయితే డీప్ ఫ్రై అవ్వాలండి. ఉప్పు అవి కూడా ఏమి వేయకూడదు. ఆల్రెడీ రొయ్యల్లో వేసి ఉడికించుకున్నాను. ఉల్లిపాయలు ఉప్పు వేస్తే ఏంటంటే వాటర్ వస్తాయి, డీప్ ఫ్రై అయితే అవ్వు. బాగా వేయించేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. వేసుకొని మొత్తం ఒకసారి కలిదిప్పేసుకొని ఉడకబెట్టుకున్న రొయ్యలు అయితే వేసుకుంటున్నాను. వాటర్ అన్నీ ఇనికిపోయినాయండి. ఉడికేటప్పుడే వాటర్ ఏం లేకుండా దించేసుకున్నాను. చల్లారినాక ఇప్పుడైతే వేసేసుకున్నాను. ఇవి చిదురు అవ్వకుండా అయితే కలిదిప్పుకోవాలండి. ఆల్రెడీ పసుపు వేసాను, కొంచెం వేస్తున్నాను. ఉప్పు అయితే వేయట్లేదండి, నాకు సరిపోతుంది డీప్ ఫ్రై కాబట్టి. బాగా అట్లా వేసేసి ఒకసారి కలిదిప్పేసుకొని 5 నిమిషాలు వేయించేసుకోవాలి. వేయించుకున్న తర్వాత కారము, చల్లారిన దినుసులు మిక్సీ పట్టుకున్నాను మెత్తగా. ఇప్పుడు ఆ పొడి కూడా వేసేసుకుంటున్నాను. కారము పొడి, దినుసుల పొడి వేసుకున్నాక మొత్తం ఒకసారి కలిదిప్పేసుకొని స్లో కాకుండా మీడియంలో వేయించుకోవాలండి. మొత్తం అట్లా వేయించుకున్నాక కొంచెం కొత్తిమీర అయితే చల్లుకోవాలి. ఈరోజు నా దగ్గర కొత్తిమీర అయితే లేదండి. రెడీ అయిపోయింది. కాంబినేషన్గా టమాటా రసం అయితే పెట్టాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.